నమస్కారం. బీపీసీ న్యూస్కి స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలిలోని పురాతన జగన్నాథ స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైన నేత్రోత్సవం తొలి రథోత్సవం నుండి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు 11 రోజుల పాటు జరిగిన జగన్నాథ స్వామి వారి కళ్యాణ రథోత్సవాలు స్వామివారి మారు రథోత్సవంతో ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారు ఇంద్రజముని మందిరంలో దశావతారాల్లో భక్తులకు ఏ విధంగా దర్శనమిచ్చారో ఇప్పుడు చూద్దాం. కళ్యాణ రథోత్సవ మహోత్సవాలలో భాగంగా ఈ రథోత్సవం తిరువీధి అనంతరం ఇంద్రజమున మందిరంలోకి ప్రవేశిస్తారు స్వామి. దీన్ని పూరీ క్షేత్రంలో అయితే అత్తవారిల్లు గుండిచా మందిరము అంటారు. యథార్థానికి పురాణ క్షేత్రంలో అయితే ఇంద్రజమున మహారాజు తన పాపాలని విమోచనం పొందడం కోసం చేసేటువంటి వ్రతం. అందులో భాగంగా స్వామి జగన్నాథుడు ఇంద్రజమునంలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత భూదేవికి తన పూర్వ పర అవతారాలన్నిటిని ఒక్కసారి స్ఫురణకి తీసుకుని వచ్చేటట్లు చేస్తారు. వేదాన్ని రాశీభూతంగా అందించినటువంటి ప్రథమావతార పురుషుడే వేదనారాయణుడు. అదిగో అది వేదనారాయణ తాలూకా స్వరూపం. ఇక రెండవ రోజు మత్స్యావతారం. అలాగే వేదాన్ని తస్కరించినటువంటి సోమకాసుడు అనేటువంటి రాక్షసుడిని భంజించడం కోసం నారాయణుడు మళ్ళీ మత్స్యావతార స్వరూపంలో అవతరిస్తాడు. అదిగో అదే మత్స్యావతార స్వరూపం. ఇక కూర్మావతారం. కల్పాంతంలో సృష్టి అంతమైపోతుంది. కల్పారంభంలో సృష్టి ప్రారంభమవుతూ ఉంటుంది. ఈశ్వరుడు నీలకంఠధారుడు అవుతాడు. ఆలాహలాన్ని స్వీకరించి జనాలని రక్షించడం కోసం. ఇది కూర్మావతార రహస్యం. ఇక వరహావతారం. ఈ వరహావతారమే మనం ఈ ఉత్సవం జరుపుకున్నటువంటి జగన్నాథ అవతారం. ఈ జగన్నాథ అవతారం శ్వేతవరాహ కల్పారంభం నాటి ఆదివరాహుడు భూదేవిని పరిరక్షించినటువంటి ఆ వరహావతారం. అదిగో చూడండి, ఆ ఆదివరాహ స్వరూపాన్ని భూదేవితో ఆయన రక్షిస్తున్నటువంటి స్వరూపాన్ని. ఇక నరసింహావతారం. హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు కశ్యప సంతానంలో రాక్షసుడు. ఈ విధంగా ఆ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులని సంహరించిన ఘట్టమే స్తంభోద్భవుడైనటువంటి నారసింహ స్వరూపం. అదే ఆ నారసింహుడు. నరుడు సింహం రూపం కలిగినటువంటి ఒక అద్భుత అవతారం. ఇక తరువాత వామనుడు. వామనుడు అంటే మరుగుజ్జువాడు, పొట్టివాడు. బలిచక్రవర్తిని ఆ రాక్షస జనరేషన్ రాకుండా ఉండడం కోసం ఆ బలిచక్రవర్తిని అధపాతాళానికి తొక్కేటువంటి అద్భుతమైనటువంటి అవతారమే, రాక్షసాన్ని దూరం చేసేటువంటి అవతారమే, సమస్త ముల్లోకాలని జయించినటువంటి. అందుకే అంటాడు బలిచక్రవర్తి, ఊర్ధ్వ అధోలోకాలను చూపించాక మూడోది ఎక్కడ పెట్టమన్నా అంటాడు. కాలు వామనుడు 3 అడుగులు నేలడిగి తన శిరస్సును చూపిస్తాడు బలిచక్రవర్తి. అదే ఆ వామనుడు. ఆ వామనుడే అదిగో కనిపిస్తున్నది. బలిచక్రవర్తి శిరస్సు మీద పాదాన్ని మోపుతున్నట్లుగా వామనావతార ఘట్టం. ఇక తరువాత యుగంలో పరశురామావతారం. పరశు అంటే గండ్రగొడ్డలి. ఈ గొడ్డలి ధరించినటువంటి బ్రాహ్మణుడైనప్పటికీ కూడా అరాచకం ప్రబలి రాజులలో, అన్యాయం ప్రబలి రాజులలో, రాక్షసత్వం ప్రబలిన రాజులందరినీ కూడా దురుమాడి తిరిగి మళ్ళీ ధర్మాన్ని స్థాపన చేస్తాడు పరశురాముడు. అదిగో అదే పరశురామావతారం. ఇక రామావతారం. సకల గుణాభిరాముడు రాముడు, శ్రీరాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. ఆ రాముని యొక్క స్వరూపాన్ని చూస్తేనే ఆ ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుడు తండ్రి మాట జవదాటగా అడవులకు వెళ్ళి ఆయన తిరిగి ధర్మాన్ని స్థాపించడమే కాకుండా రావణాసుడ కుంభకర్ణులని వధిస్తాడు. ఆనాటి ద్వారపాలకులు జైవిజయుల ద్వారపాలకులకి 2వ జన్మ సార్థకత, ఆ మోక్షాన్ని ఇప్పించడం కోసం అది ధరిస్తాడు రామావతారంలో. ఇక జరగబోయేది కృష్ణావతారం. ఈ కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ అవతారం కోసం ఆయన అవతారం ఎత్తి దుర్మార్గులను అనేక మందిని, పూతనాది రాక్షసులని సంహరించి వారికి మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా భగవద్గీత లాంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఉత్తమ గతులు ప్రాప్తించడం కోసం మానవుడు
అవలంబించవలసినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన ఖనిని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత రూపంలో అందించినటువంటి సువిశాలమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్రీకృష్ణ అవతార ఘట్టం, అదే ఆ స్వరూపం. ఈ కలియుగంలో చివరి క్షణం అంటే నారాయణుడు కల్కి భగవానుడిగా అవతరిస్తాడు. అంచేత కలియుగంతో ఈ దశావతార నిరూపణ అంటే ఇది. అంతేగాని ఒక్కొక్క చోట దశావతారాలు చెప్తున్నారు, మత్స్యావతారం నుంచి ఆరంభిస్తున్నారు. యథార్థానికి మత్స్యావతారం కాదు. నైమిషారణ్యం వెళ్ళండి. నైమిషారణ్యంలో అక్కడ 3 పీఠాలు కనిపిస్తాయి. 1 వ్యాసపీఠం, 2 వేదవ్యాసపీఠం, 3 శ్రీసుఖపీఠం. అంటే వాటిల్నే గద్దెలుగా చెబుతారు. అక్కడ వ్యాస గద్దె అంటే రాశీభూతమైన వేదాన్ని నవబ్రహ్మలకు అందించినటువంటి గద్దె. స్వయంభవ మనోకాలే యుగాదౌ శుక్లవత్సరే శ్రవణశ్రావణే శుక్ల పూర్ణిమ సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమిషమాగతం. ఆ నారాయణుడు వేదనారాయణుడై నైమిషారణ్యంలోకి వచ్చి నవబ్రహ్మలకి వేదజ్ఞానాన్ని అందిస్తే ఆ నవబ్రహ్మలు ఆ వేదజ్ఞానాన్ని రానున్న జనరేషన్లో అందరికీ అందిస్తే ఆ జ్ఞానమే శారీరక దైవిక అపర సంస్కారాలతో యుగయుగాలుగా వర్తింపజేస్తూ మనకి జ్ఞాన మార్గాన్ని అందించిన విధానమే ఈ వైదిక విధానం. ఈ వైదిక విధానమే ఈరోజు అందరికీ అందించి మోక్షం పొందాలి అని ఇంద్రద్యుమ్న మహారాజు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఈ దశావతార క్రమణికలో అందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించినట్లయితే తనకి మోక్షం సాధ్యమవుతుంది అని నారదుడు చెప్పడం వల్ల ఈ ఆషాఢ వ్రతకల్పాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు అద్భుతంగా ఆచరించి ప్రజలందరికీ అందించాడు. ఈ విషయాన్ని ఈ విధంగా నలుగురికి తెలియజేసి మోక్షం పొందేటువంటి మార్గాన్ని, సంపదని, జ్ఞాన సంపదని కలిగి పురాణాలన్నింటినీ చక్కగా చదివి ఆకళింపజేసుకొని వాటిని అనుసరించినట్లయితే ప్రతి జీవి కూడా ధర్మపథంలో నడుస్తాడు అని చెప్పి మీకు ఈ విధంగా ఇంద్రద్యుమ్న మహారాజు వ్రతకల్పంలో మనకు కనిపిస్తుంది. స్వస్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీపీసీ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.